జర్నలిస్టు కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కృష్ణంరాజు మాట్లాడిన వీడియోలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణను శుక్రవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే అమరావతిపై సాక్షి ఛానల్ డిబేట్లో కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. పిటిషనర్పై నమోదైన సెక్షన్లు అన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనని న్యాయస్థానానికి తెలిపారు. అయినప్పటికీ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీ విధించారని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండాల లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. మహిళలను అవమానపరిచేలా పిటిషనర్ వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. ఏటుగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన అనంతరం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ జర్నలిస్టు కృష్ణంరాజు ప్రజలను రెచ్చగొట్టేలా మరో వీడియో విడుదల చేశారని మెండా లక్ష్మీనారాయణ వెల్లడించారు. మరోవైపు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తుళ్లూరు పోలీసులు పెట్టిన కేసును ప్రధాన కేసుగా పరిగణించాలని ఏపీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నమోదైన ఇతర కేసులను స్టేట్మెంట్లుగా నమోదు చేయాలని సూచించింది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కొమ్మినేనిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు అన్నిటికీ ఒకే ఎఫ్ఐఆర్గా పరిగణించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్ మినహా ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. సిఆర్పిసి సెక్షన్ 162 కింద స్టేట్మెంట్లుగా పరిగణించాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు